ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 788వ నామం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ నామం జయత్సేన అనబడుతుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ జయత్సేనాయై నమః. ఇకపోతే ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నామంలో అమ్మవారు త్రిపురేసి అని, త్రిపురములకు ఈశ్వరి అని, త్రిపురములను పరిపాలిస్తూ ఉంటారు అని మనం తెలుసుకున్నాం. ఆ నామంలో మనం అమ్మవారిని ఈశ్వరిగా తెలుసుకున్నాం. ఆ తర్వాతి నామం అయిన ఈ నామంలో ఆ ఈశ్వరి యొక్క సైన్యమును గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అమ్మవారి సైన్యం జయత్సేన అంటే జయించడం, విజయాన్ని పొందడం, తమ స్వభావముగా కలిగిన సైన్యము అనే అర్థం వస్తుంది. ఈ నామాన్ని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంతకుముందు నామాలలో మనం భండాసుర వధన గురించి కానీ, ఇతర రాక్షసుల సంహారాన్ని గురించి కానీ తెలుసుకున్నాం. అంటే మనం ఉపాసనలోని మర్మాలను తెలుసుకుంటున్నాం అని వాటికి మనం అర్థం చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకోండి. అసుర శక్తులను నశింపచేయడం అంటే మనలో ఉన్న దుష్ట స్వభావాన్ని నాశనం చేయడం అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఎలా నశింప చేసుకోవాలో ఒక సూచనగా, ఒక ఉదాహరణగా మాత్రమే అమ్మవారు చేసే రాక్షస వధ మనకు తెలియచేస్తుంది. అమ్మవారు రాక్షస వధ చేస్తున్నారు అంటే ఎలా చేస్తున్నారు అని వర్ణన ఉంటుంది కదా. ఆ వర్ణన మనలోని దుష్ట స్వభావాన్ని మనం ఎలా రూపుమాపుకోవాలి అనే దానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ అమ్మవారు అనేక కోట్ల మంది సైన్యంతో భండాసుర సంహారానికి బయలుదేరారు. అంటే అమ్మవారి పరివార దేవతల యొక్క కోట్లాది మంత్రాలు మనలో ఉన్న అసుర శక్తులను, అజ్ఞానాన్ని, అహంకారాన్ని నశింపచేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం తెలుసుకోవచ్చు. అమ్మవారి మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు ఆ జపంలోంచి పుట్టే అమ్మవారి యొక్క శక్తి ముందుగా మనలోని అహంకారాన్ని నశింపచేస్తుంది, అజ్ఞానాన్ని నశింపచేస్తుంది, మనలోని ఇతర అసుర భావాలను నశింపచేస్తుంది. ఈ అసుర నాశనం పూర్తి అయ్యాకనే మనకు అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఒక్కసారి ఈ అమ్మవారి దర్శనం మనకు కలిగింది అంటే నేను అనే అహంకారం పూర్తిగా నశించిపోవడమే. ఇక నేను అనేది ఉండదు. అమ్మవారి దర్శనం కలగగానే ఇక భండాసురుడు ఉండడు. భండాసురుడు యొక్క అహంకారం నశిస్తుంది, నేను అనే భావం నశిస్తుంది. అప్పుడు మాత్రమే అతడు అమ్మవారి పాద పద్మముల వద్దకు చేరుకోగలుగుతాడు. నేను అనే భావన ఉన్నంత వరకు ఆ భావనే అమ్మవారికి నీకు అడ్డంకిగా ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నేను అనే భావన పరిపూర్ణంగా నశించడానికే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన అంతా మనకు మహర్షుల చేత ఇవ్వబడింది. ఇక్కడ భండాసురుడు అంటే ఒకానొక రాక్షసుడు, అతడిని అమ్మవారు ఎప్పుడో సంహరించేశారు, ఇప్పుడు భండాసురుడు లేడు అని కాదు. మనమంతా అసుర స్వభావం కలవారం. మనలో కూడా భండాసురుడు ఉన్నాడు. వాడిని నశింపచేసి అమ్మవారి దర్శనాన్ని మనకు ప్రసాదించడానికి సహాయపడే శక్తులు అమ్మవారి పరివార దేవతలు. వారే సాధకునికి విజయాన్ని కలిగించే సైన్యం. వారు కూడా అమ్మ స్వరూపాలే. కాబట్టి ఈ నామంలో అమ్మవారు జయత్సేన అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అమ్మవారి సేనలు మనకు విజయాన్ని ప్రసాదించాలని అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.